కొన్ని సంవత్సరాలుగా 12 ఇయర్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రైవేట్ కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో నేను వర్క్ చేసుకుంటున్నా. అయితే ఈ ఉద్యమం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను మనోళ్ళని చూస్తున్నా ఫిలిం నగర్లో. వాళ్ళు చేస్తున్న శ్రమను చూసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎప్పుడు కూడా నేను వాళ్ళకి వెళ్ళి చూడలేదు, సహకారం ఇవ్వలేకపోయాను. నేను అలాంటిది నరసింహన్న గారు కొద్ది చైతన్యం చేసిండు. ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమ బాట పట్టిన అది మందకృష్ణన్న గారి అడుగుజాడలో నడవడం కోసం. కానీ కనీవిరిని ఎరగని రీతిలో 30 సంవత్సరాలుగా అల్లిపెరగని పోరాటం చేస్తున్న క్రమంలో చాలా తూట్లుపాట్లు జరిగినాయి. నేను కూడా ఉద్యమంలో వెళ్తే ఇప్పటి వరకు ఏం జరగలేదు, ఇప్పుడేం జరిగిద్దిరా నువ్వు వెళ్తే అన్న వాళ్ళే నువ్వు వెళ్ళిన తర్వాత వర్గీకరణ సాధ్యమైందిరా అంటున్నారు. ఎవరైతే నన్ను ఉద్యమానికి దూరం చేయాలని కుట్ర పొందారో, లేకపోతే ఉద్యమానికి దూరం చేయాలని చెప్పి వాళ్ళు నన్ను విషప్రయోగం చేశారన్న. ఎందుకంటే బంగాళాంటి భవిష్యత్తు ఉంది, నువ్వు అనవసరంగా నువ్వు వేస్ట్ చేసుకోకు, అది వర్గీకరణ సాధ్యపడదు, అవ్వదు అని చెప్పి చాలామంది అన్నారు. అలాంటిది అన్నగారి అడుగుజాడల్లో మేము ప్రయాణిస్తూ ఈ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నందుకన్నా చాలా సంతోషంగా ఉందన్న, చాలా గర్వపడుతున్నాను. గత 30 సంవత్సరాలుగా ఏదైతే అన్నగారు చేస్తున్నారో, మేము జాయిన్ అయ్యే 1 ఇయర్ అంటే లైమ్ లైట్లోకి వచ్చి, అంతకుముందు 2 ఇయర్స్ నుంచి మేము బాధ్యతలు ఏం స్వీకరించకుండా, అన్నగారు బాధ్యతలు మా మీద నమ్మి చేసినందుకు మేము ఉమ్మిపరచకుండా, మేము అనుక్షణం అన్నతోటే ఉండి, అన్నగారు భవిష్యత్తులో ఏ కార్యాచరణ ఇచ్చినా సరే అన్న దానికి మేము సానుకూలంగా ఇది చేస్తూ, అలానే మా యొక్క నాయకత్వాన్ని కూడా పెంచుకుంటూ ముగిస్తున్నానన్న. జై